తెలంగాణలో కేబినెట్ విస్తరణ మరోసారి వాయిదా పడిందా? మంత్రివర్గ విస్తరణపై నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదా? అటు పీసీసీ చీఫ్ నియామకం విషయంలో హైకమాండ్ తర్జన భర్జనలు పడుతోందా? సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదా? మరి మంత్రివర్గ విస్తరణ జరిగేదెప్పుడు? లెట్స్ వాచ్. తెలంగాణలో కేబినెట్ విస్తరణ మరోసారి వాయిదా పడినట్టు కనిపిస్తుంది. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ ఆచితూచి అడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది. నేతల మధ్య తీవ్రమైన పోటీ ఉండడంతో మరికొద్ది రోజులు వేచి చూడాలనే ధోరణితో హైకమాండ్ ఉన్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా ఢిల్లీ వెళ్లి మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరిపినా నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరనట్టు తెలిసింది. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ చీఫ్ నియామకంపై కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది. రేవంత్ కేబినెట్ లోకి కొత్తగా మంత్రులకు అవకాశం కల్పించాలని చూస్తుంది. అయితే మొన్నటి వరకు ఆషాఢం అడ్డు వచ్చిందంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత శ్రావణ మాసం రావడంతో కొలువుల జాతర ప్రారంభం మొదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ నేతల మధ్య పోటీ ఎక్కువ కావడంతో మరోసారి వాయిదా వేసినట్టు సమాచారం. ప్రస్తుతం కేబినెట్ లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి 12 మంది మంత్రులున్నారు. మరో 6గురికి అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. కానీ ఈసారి కేవలం 4గురికే మంత్రి పదవులు దక్కబోతున్నాయని మరో టాక్ కూడా వినిపిస్తుంది. తాజాగా అది కూడా వాయిదా పడినట్టు తెలిసింది. తాజాగా ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి అధిష్టానంతో చర్చలు జరిపారట. ఈసారి తన వర్గానికి మంత్రి పదవులు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారట. ఇక్కడే తేడా కొట్టినట్టు సమాచారం. రేవంత్ సూచించిన పేర్లకు సీనియర్లు అడ్డుపడినట్టు సమాచారం. అందుకే కేబినెట్ విస్తరణకు మోక్షం లభించలేదని టాక్. ఈ సమయంలో పీసీసీ చీఫ్ పదవిపై కూడా ఎడతెగని పంచాయతీ ఉన్నట్టు తెలిసింది. జూన్ 27తో పీసీసీ చీఫ్ పదవి కాలం ముగిసింది. దాంతో ఈసారి కొత్త వారికి అవకాశం కల్పించాలని హైకమాండ్ అనుకుంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్ రేస్ లో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాస్కీ గౌడ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కానీ వీరందరి మధ్య ఏకాభిప్రాయం లేదట. అందుకే మరోసారి వాయిదా వేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఎంపీగా బలరాం నాయక్, ఎమ్మెల్సీగా మహేష్ కుమార్ గౌడ్ ఉండటంతో మధు యాస్కీ వైపే కొంత మొగ్గు ఉన్నప్పటికీ లైన్ క్లియర్ లేనట్టు తెలిసింది. ఇక్కడే మరో వాదన కూడా వినిపిస్తుంది. పీసీసీ చీఫ్ పదవిని బీసీ ఎస్టీలకు కాకుండా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుందని హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒకరికి ఎంపీ టికెట్ ఇవ్వలేదని ఆ సామాజిక వర్గం కొంత ఆగ్రహంతో ఉంది. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు రావడంతో దీనిని బీజేపీ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎన్నో ఏళ్లుగా నానుతున్న ఎస్సీ వర్గీకరణ వివాదానికి బీజేపీ హయాంలో ముగింపు లభించిందని కాషాయ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ సమయంలో బీజేపీకి చిక్ పెట్టేందుకు పార్టీ అధ్యక్షుడిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకు పీసీసీ పగ్గాలు ఇస్తే ఎలా ఉంటుందని పార్టీ హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. మరోవైపు రేవంత్ రెడ్డి 2.0లో అవకాశం కోసం చాలా మంది లీడర్లు పోటీ పడుతున్నట్టు తెలిసింది. ఎవరికి వారు హైకమాండ్ దగ్గర తమ వారికి మంత్రి పదవి దక్కించుకునేందుకు లాబింగ్ చేస్తున్నారట. ప్రస్తుతం మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉండగా 4గురికి అవకాశం కల్పించే ఛాన్స్ ఉందట. ఇందులో ఆదిలాబాద్ జిల్లా కోటాలో నుంచి ప్రేమ్ సాగర్ రావు, వివేక్ పోటీ పడుతున్నారట. అయితే ప్రేమ్ సాగర్ పేరును డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క బలపరిచినట్టు తెలిసింది. ఇక వివేక్ వైపు సీఎం రేవంత్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అటు వివేక్ సోదరుడు మాజీ మంత్రి వినోద్ కూడా తన వంతు ప్రయత్నాలు తాను చేస్తున్నట్టు ప్రచారం వినిపిస్తుంది. దీంతో ఆ జిల్లాలో ఎవరికి చోటు ఇవ్వాలనేది తేల్చుకోలేకపోతున్నారట. ఇక నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు మధ్య తీవ్ర పోటీ ఉందట. అయితే సుదర్శన్ రెడ్డి వైపు రేవంత్ మొగ్గు చూపుతుంటే ఇతర సీనియర్లు మాత్రం మదన్ మోహన్ కు ఇవ్వాలని హైకమాండ్ ను కోరుతున్నారట. ఇక రంగారెడ్డి జిల్లా కోటాలో మాల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉందట. ఇక హైదరాబాద్ కోటాలో దానం నగేంద్ర తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. ఇటు నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమనే టాక్ వినిపిస్తుంది. అయితే రాజగోపాల్ కు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బాల్ నాయక్ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుందట. మరోవైపు ముదిరాజ్ కోటాలో వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో చోటు కన్ఫర్మ్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. ఇదే కోటాలో నీలం మధు ముదిరాజు కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టు టాక్. ఇక మున్నూరు కాపు వర్గం నుంచి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీసీ రజక కోటాలో సాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన పేరును పరిశీలించాలని కోరుతున్నారట.
ఇక మెదక్ జిల్లా కోటా నుంచి మైనంపల్లి రోహిత్ మంత్రి పదవి ఆశిస్తున్నారట. అయితే ఈసారి మంత్రివర్గ విస్తరణలో తన వర్గానికి పదవులు దక్కించుకోవాలని సీఎం రేవంత్ ప్రయత్నాలు చేస్తుంటే సీనియర్లు మాత్రం తమ వారికి బెర్తులు కావాలని పట్టుబడుతున్నారట. దీంతో మంత్రివర్గ విషయంలో లెక్కలు ఏమాత్రం సరితూగటం లేదని సమాచారం. మంత్రివర్గ లెక్కలు కుదిరితే పీసీసీ అంశాన్ని తేల్చవచ్చని భావిస్తున్న అధిష్టానం రెండిటిని వాయిదా వేసినట్లు చెబుతున్నారు. ఇక ఆషాఢం పోయి శ్రావణ మాసం వచ్చినా మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో అయ్యే పని కాదని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరి త్యాగాలు చేస్తేనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేతలు త్వరలోనే పర్యటించబోతున్నారట. అందువల్ల ఇప్పట్లో పదవుల భర్తీ ఉండకపోవచ్చని మరో ప్రచారం జరుగుతుంది. అయితే రాజ్యసభ ఎన్నికల తర్వాత సెప్టెంబర్లో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.